సేవింగ్లో ఉండేవాడిని. ఎన్సీసీ మాకు సీనియర్ అండి కాలేజ్కి వచ్చేటికి. మీరు ఆ సాగర్ మీతో ఉంటాయి. సో అంటే ఎందుకంటే ఆ రోజు నుంచి ఏదో చేయాలనేటువంటి కొన్ని ఆలోచనలు ఉండేవి. కాబట్టి ఈరోజు మరి సమైకాంధ్ర ఉద్యమంలో కలిసి పనిచేసాం. నేను సమైకాంధ్ర పొలిటికల్ జేఏసీకి కృష్ణా జిల్లా కన్వీనర్గా ఉండేవాడిని. ఆయన ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున పార్టిసిపేట్ చేస్తా ఉంటారు. సభ్యులు కలిగినటువంటి అసోసియేషన్ కి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మిత్రులు సాగర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులు రామకృష్ణ ప్రసాద్ గారికి, పెద్దలు విష్ణువర్ధన్ గారు, భారత అసోసియేషన్ అధ్యక్షులు చంద్రబాబు గారు, అలాగే ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి విషయంలోనూ అవకాశాన్ని, వారి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మా అందరికీ అవకాశం కల్పించిన రామకృష్ణ ప్రసాద్ గారికి, వారి టీము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక 90 సంవత్సరాల క్రితం వివేకానందుడు ఏం చెప్పాడో అది ఆ రోజు కన్నా ఈరోజు ఎక్కువ రిలవెంట్ అని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడు. ఎందుకంటే మీరు వరల్డ్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ని చూస్తే ఇప్పుడు భారతదేశం 2020 నుంచి 2050 మధ్యలో వాళ్ళు చెప్తుందంటే 2030 నుంచి 2050 ఈ 20 సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక శక్తుల్లో భారతదేశం 1, 2, 3 పొజిషన్లో ఉండబోతుంది అని చెప్తుంది. ఇన్ని శతాబ్దాలు ఎప్పుడు మనకు అవకాశం రాలా, ఫస్ట్ టైం ఇప్పుడు రాబోతుందని చెప్తున్నారు. మొత్తం ఇది మనం చెప్పడం కాదు, ప్రపంచంలోని ఎకానమిస్టులు అందరూ చెప్తున్నారు. అందరూ కూడా దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ కూడా ఇస్తున్నారు. చెప్తూ వాళ్ళ కింద 2 పదాలు రాశారు. మొత్తం రిపోర్ట్ రాస్తూ అందరూ చేస్తూ 2 పదాలు. ఇప్పుడు మనకున్న అడ్వాంటేజెస్ అన్నిటి వల్ల